రెండు పిట్టలు అన్న సామెత మనం తరచూ వింటూనే ఉంటాం. టీ20 ప్రపంచ కప్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు అదే చేసి చూపించింది. సూపర్ 8లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 8 పరుగుల తేడాతో విజయం సాధించి సగర్వంగా సెమీస్లో అడుగుపెట్టింది. ఆఫ్ఘన్ దెబ్బకు బంగ్లాదేశ్తో పాటు ఆస్ట్రేలియా కూడా టోర్నీ నుంచి నిష్క్రమించింది. టీ20 ప్రపంచ కప్లో తొలిసారి సెమీస్కి చేరిన ఆఫ్ఘనిస్తాన్ గురువారం సౌత్ ఆఫ్రికాతో తాడో పేడో తేల్చుకోనుంది. మరోవైపు ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించి సెమీస్కి చేరిన టీమిండియా ఇంగ్లాండ్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో 116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. వాస్తవానికి ఈ మ్యాచ్లో 13 ఓవర్లలోపు లక్ష్యాన్ని ఛేదిస్తే బంగ్లాదేశ్ కూడా సెమీఫైనల్ చేరే అవకాశం ఉండేది. దీంతో ఆ జట్టు కూడా దాన్ని దృష్టిలో ఉంచుకునే బ్యాటింగ్ చేసింది. కానీ వరుసగా వికెట్లు కోల్పోవడంతో అది సాధ్యం కాలేదు. అయినప్పటికీ ఓపెనర్ లిటన్ దాస్ గొప్పగా పోరాడాడు. జట్టును గెలిపించేందుకు తీవ్రంగా శ్రమించడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. 49 బంతుల్లో 54 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. దాస్ని పక్కన పెడితే మిగతా బంగ్లాదేశ్ బ్యాటర్లను ఆఫ్ఘనిస్తాన్ ఓ ఆట ఆడుకుంది. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ బంగ్లాను ఒత్తిడిలోకి నెట్టేసింది. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ని 17.5 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్ చేసి తొలిసారి సెమీస్ గడప తొక్కింది. ఐసీసీ టోర్నీలో భారత్పై మెరుగైన రికార్డు ఉన్న ఆస్ట్రేలియా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్లో 24 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో సెమీస్ చేరాలంటే ఆఫ్ఘన్ బంగ్లాదేశ్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడే పరిస్థితికి చేరుకుంది. ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే నేరుగా సెమీస్ చేరుకునే అవకాశం ఉండగా బంగ్లాదేశ్కు కూడా అవకాశాలు ఉన్నాయి. అయితే పట్టు విడవని ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాను చుట్టేయడంతో ఆసీస్కు భంగపాటు తప్పలేదు. మరోవైపు ఐసీసీ టోర్నీల్లో ఆస్ట్రేలియాపై గెలవలేదన్న అప్రతిష్టకు టీమిండియా ముగింపు పలికింది. సోమవారం జరిగిన మ్యాచ్లో 24 పరుగుల తేడాతో ఆసీస్ని చిత్తు చేసి సెమీస్లోకి అడుగుపెట్టింది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కోహ్లీ డకౌట్గా వెనుతిరిగినా బెదరకుండా మిగిలిన బ్యాట్స్మెన్ల సహాయంతో ఆసీస్కు చుక్కలు చూపించాడు. 41 బంతుల్లో 8 సిక్స్లు 7 ఫోర్ల సహాయంతో 92 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. రోహిత్ దెబ్బకు టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 181 పరుగులు మాత్రమే చేయడంతో 24 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. భారత్పై ఓటమి, బంగ్లాపై ఆఫ్ఘనిస్తాన్ గెలుపుతో ప్రపంచ కప్ నుంచి నిష్క్రమణ. ఇలా 24 గంటల వ్యవధిలో ఆస్ట్రేలియాకు 2 షాకులు తగిలాయి.